ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆమె డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల కోసం కవిత ఏ హోదాలో నిరాహార దీక్ష చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ను తీసుకొచ్చి ఢిల్లీలో బీజేపీ సర్కార్పై పోరాటం చేయాలన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామాలు ఆపాలని సూచించారు. కల్వకుంట్ల కవిత గారు డైవర్షన్ పొలిటికల్స్ మొదలుపెట్టింది. మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ బిల్లు పైన 3 రోజులు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని ప్రకటన చేస్తే ఒకరోజు ముందే నేను 72 గంటలు బీసీల కోసం ధర్నా చేస్తా తెలంగాణలో చెప్పిన ఒక ప్రకటన చూస్తే తెలంగాణలో ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అంటున్నా. అసలు మా బీసీల ఉద్యమాన్ని కూడా హైజాక్ మీరు చేసిన రోజే మీరు తప్పు పట్టినాం. ఆనాడు మీ బీఆర్ఎస్లో మా బీసీ నాయకత్వం లేదా అని. అసలు మీరు ఇప్పుడు ఏ హోదాతోని ఈ ప్రకటన చేసినో అర్థం కావడం లేదు. నిజంగా మీకు మా బీసీల పైన మీ భారతీయ రాష్ట్ర సమితికి ప్రేమ ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు మీరు వచ్చి ఢిల్లీలో ఈ ధర్నాన ఈ దీక్షణ చేస్తే మా బీసీల కోసం మేము ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావించవలసి వస్తుంది. ఏంది దొంగ డ్రామాలు ఏందో అంటున్నాం. అసలు మా చిత్తశుద్ధిలో ఏం లోపం ఉందని అడుగుతున్నాం. కల్వకుంట్ల కవిత గారు డైవర్షన్ పొలిటికల్స్ మొదలుపెట్టింది. మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో